హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, నేను మిరియాల చారు అయితే చేశాను. దీన్ని టమాటా చారు అని కూడా అంటాము మా సైడు. కొంతమంది అయితే రసం అని కూడా అంటారు. నేను ముందుగా అయితే దీంట్లోకి 4 నుంచి 5 టమాటాలు తీసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు, వీడియోలో చూపిస్తున్నాను కదా, కొత్తిమీర, కరివేపాకు అనేది ఎక్కువ క్వాంటిటీలో వేస్తాను నేను. కొంచెం కరివేపాకు అనేది నాకు దొరకక కొంచెమే వేస్తున్నాను. నేను ఎప్పుడైనా కూడా చాలా ఎక్కువ వేస్తూ ఉంటాను. ఈ చింతపండుని కూడా మంచిగా ఫ్రెష్గా కడిగి నానబెట్టుకున్నాను. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దీంట్లోకి మిరియాల చారు అన్నాను కదా, సో మిరియాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఈ చారు అనేది చాలా సింపుల్గా, ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. నేను దీంట్లోకి వాడేటి అయితే చూపించాను కదా మీకు, ఇవంతా కూడా నేను కుక్కర్లో చేస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే టమాటాలను ఇలా పెద్దగానే కట్ చేసుకుందాం. ఎందుకంటే నేను కుక్కర్లో వేస్తున్నాను అంటున్నాను కదా, అందుకనే ఇలా పెద్దగా చేసుకుంటే సరిపోయిద్ది. చూసారు కదా, ఇలా ముచ్చికలన్నీ తీసేసుకొని టమాటాలని కట్ చేసుకొని అయితే పక్కనైతే పెట్టేసుకుందాం. దీంట్లోకి ఇంకా మిరియాలు కూడా పౌడర్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మిరియాలను ఇలా దంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. ఇలా రోట్లోనే కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇది కూడా మనం పక్కన పెట్టుకొని కుక్కర్లో అయితే ఇవన్నీ వేసుకుందాం. ముందుగా నేనైతే టమాటాలు వేస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు కూడా వేసుకుందాం. చూసారు కదా, మనకు ఎంత పులుపు అవసరమో అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు, ఇవి కూడా ఈ పౌడర్ను కూడా వేసేసుకుందాం. దీంట్లోకి ఇంకా కొత్తిమీర ఎక్కువ కాడలతో సహా వేసుకోవాలి. ఇలాగైతే మంచిగా రసం అనేది వచ్చేసి చాలా హెల్తీగా ఉంటుంది ఈ మిరియాల చారు అనేది. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే గల్లుప్పు వేసుకోవాలి. ఇందులోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ అలా వేసేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని మనకు కొంచెమే వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే తొందరగా చల్లారుద్ది కనుక మంచిగా 4 నుంచి 5 విజిల్ ఇచ్చి కంప్లీట్గా చల్లారనివ్వాలి. చూసారు కదా, కరివేపాకు, కొత్తిమీర అంతా ఎలాగైంది. మామూలుగా పిల్లలైతే మనమైనా కూడా తినలేం కదా, ఇలా చారులో ఎక్కువగా వేసుకుంటే ఈ విధంగానైనా కూడా మనము తింటే చాలా హెల్తీ కదా. అందుకనే నేను ఎప్పుడు టమాటా చారు చేసినా, ఈ మిరియాల చారు చేసినా కూడా కరివేపాకు, కొత్తిమీర అనేది ఎక్కువగా వేస్తుంటాను. చూడండి ఎంత పిప్పి వచ్చిందో. ఇలాగ తీసి ఇలా మంచిగా గట్టిగా అంత రసం అంతా వాటర్లోకి వెళ్ళేటట్టుగా ఇలా అనుకొని ఆ పిప్పి అంతా బయటపడేసుకోవాలి. ఒకవేళ ఇంకా పిల్లలు ఇలా తినరు అని అనుకుంటే మనకు జల్లి ఉంటుంది కదా, జల్లిలో కూడా వడగట్టుకుంటే సరిపోయిద్ది. ఇలాగ వడగట్టుకుంటే ఇంకా మిగిలిన ఏమైనా ఉన్నా కూడా కరివేపాకే కానీ కొత్తిమీర కానీ ఇంకా బయటకు వచ్చేసి మనకు ఫ్రెష్గా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగా మళ్ళీ అదే కుక్కర్లో ఈ రసం అంతా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనకు ఈ పులుపు, కారము ఎంత ఉన్నదో ఒకసారి చెక్ చేసుకొని వాటర్ అయితే వేసేసుకుందాం. ఇంకా మంచి 1-2 రోజులకు అయ్యేటట్టు అయితే చేస్తున్నాను నేను. ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ వేసుకుందాం. ఇలా కట్ చేసుకొని, పెద్దగా ఉంది ఉల్లిపాయ, కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి. ఇంకా ఉప్పు, కారం కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. నేను కొంచెం కారం వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇంకా దీనిలోకి పచ్చి ధనియాల పొడి కూడా నేను 1 టేబుల్ స్పూన్ అలా వేశాను. అలాగే జీలకర్ర, మెంతుల పొడి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇదైతే. ఎందుకంటే ఏ పులుసులోకైనా జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ వస్తేనే మనకు ఏ చారైనా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక 3 విజిల్స్ అయితే తీసుకుంటే సరిపోయింది. చూస్తున్నారు కదా, మంచిగా మసిలిపోయింది. కంప్లీట్గా ఇది కుక్కర్లోనే చేసేసాను. ఇంక ఇప్పుడు పోపు చేసుకోవడమే. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని మంచిగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచి వేసుకుందాం. అలాగే జీలకర్ర, మెంతుల పొడి వేసుకున్నాను. కొంచెం ఇంగువ వేసుకోవాలి. 1 సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుందాం. ఇంక ఇందులోకి కరివేపాకు, పసుపు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇంకంతే, పోపు వేసుకోవడమే.
చాలా హెల్దీగా ఉంటుంది. ఈ మిరియాల చారు చాలా బాగుంటుంది. శీతాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మంచిగా గొంతులో జలుబు చేసినా మనకి ఏదైనా కూడా కఫమైనా కూడా తగ్గిపోతుంది. మంచి ఉపశమనాన్ని అయితే ఇస్తుంది. నేను ఎప్పుడైనా చేస్తే 2 డేస్కి అయ్యేటట్టు చేస్తాను. చూసారు కదా ఎంత బాగుందో ఈ మిరియాల చారు అనేది. చాలా టేస్టీగా అయితే ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బ్యాచిలర్స్ మీకైతే కంప్లీట్గా కుక్కర్లో చేసేసుకొని పోపు పెట్టుకోవడమే. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.